కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయితే ఎట్లనట అంటే కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికి బీజేపీ బీఆర్ఎస్లు కలిసి డ్రామాలు చేస్తున్నాయని చెప్తున్నాడు. అరెస్టుతో వచ్చే సానుభూతి ఏదైతే ఉంటుందో అది బీఆర్ఎస్కు సీట్లు తెచ్చిపెడుతుంది. అవినీతిని సహించని పార్టీగా ప్రచారం చేసుకుంటే బీజేపీకి కొన్ని సీట్లు వస్తాయి. సో ఈ రకంగా కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాకుండా చేయడం కోసం బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా లాజిక్స్ మిస్ అవుతున్నాయి వాస్తవానికి. ఎట్లా అనేది చూస్తే రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారమే ఆలోచన చేస్తే కనుక కేసీఆర్ మోడీ దగ్గరికి వెళ్ళి బతిమాలి బాబు నా బిడ్డను అరెస్ట్ చేయండి, ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, మీరు ఆమెను అరెస్ట్ చేస్తే తప్ప నాకు కొన్ని సీట్లు కూడా రావు అని చెప్పి బతిమిలాడి అరెస్ట్ చేయించినట్టు ఈయన మాట్లాడుతున్నారు. లేదా మోడీయే ఇతని దగ్గరికి వచ్చి కేసీఆర్ దగ్గరికి వచ్చి మేము మీ భేటీని అరెస్ట్ చేస్తాం, అట్లా చేయడం వల్ల అవినీతిని సహించని పార్టీగా మాకు కొన్ని సీట్లు వస్తాయి, సానుభూతితో మీకు కొన్ని సీట్లు వస్తాయి, ఈ రకంగా కాంగ్రెస్ని మనం ఖతం చేయొచ్చు అని చెప్పి మోడీ అన్న చెప్పి ఉండాలి, రైట్? అయితే ఇంకొంచెం వెనక్కి వెళ్తే కనుక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు నుండే చాలా సంవత్సరం నుండి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళేది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందుకే కవితను అరెస్టు చేయట్లేదు అని ఆరోపణలు చేసింది ఎవరు? వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఓకే, అయితే ఇప్పుడు అరెస్ట్ చేసినాక కూడా అదే పాట పాడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. అప్పుడు కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఆరోపణ చేసిర్రు అంటే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు అరెస్ట్ చేసినాక కూడా ఆ అరెస్టును కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయంటే ఎట్లా? ఇదొక లాజిక్ మిస్ అవుతుంది. ఇంకొక లాజిక్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు అంతగా అవసరం లేదు, సరే పెద్దగా ప్రాధాన్యత లేదు ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు. ఇప్పుడు మోడీ దగ్గరికి వెళ్ళి తన బిడ్డను అరెస్ట్ చేయించిన కేసీఆర్ ఈ పనేదో అసెంబ్లీ ఎన్నికలకు ముందే చేయించి ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో అతనే గెలిచేవాడు, మళ్ళీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతుండే కదా. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న గొప్ప అవకాశాన్ని పోగొట్టుకొని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన సానుభూతి అసెంబ్లీ ఎన్నికలకు కూడా వచ్చేది. మీ లెక్క ప్రకారం మాట్లాడుకున్నా, మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచన చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో సానుభూతి కోసమే కేసీఆర్ గారు తన బిడ్డని అరెస్ట్ చేయించిండు అనేది నిజమైతే కనుక ఈ అరెస్ట్ ఏదో అసెంబ్లీ ఎన్నికల ముందే చేయించుంటే ఈ సానుభూతి ఏదో అప్పుడే వచ్చి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే కదా. అంత గొప్ప అవకాశాన్ని వదులుకొని కేవలం ఈ పార్లమెంట్ ఎన్నికల కోసం ఇంత సానుభూతి, ఇంత డ్రామా కేసీఆర్ ఎందుకు క్రియేట్ చేస్తాడు? క్రియేట్ చేయాల్సిన అవసరం కేసీఆర్కి ఏంటి? ఇది లాజిక్ నెంబర్ 2. లాజిక్ నెంబర్ 3 ఏంటంటే ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేసిరు, సానుభూతి అనేది వస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీకే వన్ సైడ్గా రావాలి, లేదా అవినీతిని సహించబోని పార్టీగా ప్రచారం చేసుకుంటే మొత్తం సీట్లన్నీ బీజేపీకి రావాలి. ఎందుకంటే జనాలు సగం సగం ఆలోచన వేయరు కదా. ఒక పక్క అవినీతిని సహించబోని పార్టీకి వేసి ఇంకో పక్క సానుభూతితో వేసిన వాళ్ళు ఉండరు. వస్తే మొత్తం సానుభూతి రావాలి, లేకపోతే ఓట్లు వాళ్ళకే పోవాలి. ఇట్లాంటి అవకాశం ఉన్నప్పుడు బీజేపీ కూడా కవితను అరెస్ట్ చేస్తే అవినీతిని సహించబోని పార్టీగా ప్రచారం చేసుకుంటే వాళ్ళకే మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కేసీఆర్తో కలిసి ఇంకా కొన్ని సీట్లు ఎందుకు ఓడగొట్టుకుంటారు? సానుభూతితోని. సానుభూతి కేసీఆర్కే వస్తుంది తప్ప బీజేపీకి రాదు కదా. అట్లాంటప్పుడు ఆ ఓట్లు ఆ సీట్లు ఎట్లాగో బీఆర్ఎస్కే వస్తాయి, ఆ సీట్లు కూడా బీజేపీ ఎందుకు ఓడగొట్టుకుంటుంది? లేదు, మొత్తం సానుభూతి వచ్చే అవకాశం ఉంటే బీజేపీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? కేసీఆర్ చేయదు. అలాగని మొత్తం బీజేపీకే సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కేసీఆర్తో కలిసి డ్రామాలు ఆడాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఏంటి? ఇట్లా చాలా చాలా లాజిక్స్ అయితే మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్